ఇక న్యూస్ పేపర్కి సంబంధించి సివిల్ సర్వీసెస్కి సంబంధించి న్యూస్ పేపర్ చదవాలా అనగానే ప్రతి ర్యాంకర్ కానీ ప్రతి కోచింగ్ సెంటర్ కానీ ఈవెన్ మామూలు మన ట్రైన్లో వెళ్తున్నా కూడా ఎవరైనా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను అని ఒక వ్యక్తి అనగానే మిగతా వాళ్ళందరూ కాస్త మేధావులుగా ఉండి కొంచెం లావు కళ్ళజోడున్న ప్రతి ఒక్కరూ మాట్లాడే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హిందూ పేపర్ చదువుతున్నావా, ఈనాడు పేపర్ చదివేవా ఇవాళ అని వెంటనే ఆయన ఇవాళ చదివి ఉంటాడు పొద్దున్నే నన్ను నుంచి క్వశ్చన్ అడుగుతాడు, చెప్పుము దీనికి అని. అవుట్డేటెడ్ అది, అయిపోయా, చాలా రోజులు అయిపోయింది అది. నేనేమంటానంటే ఇది కూడా అంతే. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఫ్యాకల్టీ కూడా ఇంత గర్వంగా, ఇంత కాన్ఫిడెన్స్ తోటి, ఇంత మొండిగా, ఇంత ధైర్యంగా, ఇంత మూర్ఖంగా చెప్పరు. అదేంటంటే అస్సలు న్యూస్ పేపర్ చదవకుండా ఐఏఎస్ అవ్వచ్చు. ఓకే. అయితే గమనించాల్సింది ఏంటంటే పుణ్యం రావాలంటే గుడికే వెళ్ళక్కర్లేదు. గుడి అనేది ఒక మార్గం మాత్రమే. కాకపోతే గుడి అనేది నిన్ను ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్తుంది. అలా న్యూస్ పేపర్ అనేది ఏం చేస్తుంది, ఉదయాన్నే నీకు అంతకు ముందు రోజు జరిగిన ఇన్ఫర్మేషన్ అంతటిని న్యూస్ పేపరు పొద్దున్నే నీకు తీసుకొస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను. కానీ ఇది అర్థం కావాలంటే మనకి ఉదాహరణ ఇక్కడ ఎట్ అపోజిషన్ అంటే సోనియా గాంధీకి సంబంధించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన కాంగ్రెస్లో వచ్చిన సీనియర్లు ఇచ్చిన ఒక ఏదో లేఖకు సంబంధించిన రిపోర్ట్ ఇది, న్యూస్ రిపోర్ట్ ఇది. ఇది అర్థం కావాలి అంటే అసలు పొలిటికల్ పార్టీ సిస్టమ్ అర్థం కావాలి కదా. భారతదేశంలో 1885లో వచ్చింది ఏది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏవో హ్యూమ్, డబ్ల్యూసి బెనర్జీ లాంటి వాళ్ళు తీసుకొచ్చారు. 1925లో వచ్చింది ఏది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. 1965 ఆ ప్రాంతంలో వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఎం. ఆ తర్వాత వచ్చింది జనసంఘ్, ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ అంటున్నాం. భారతదేశంలో నేషనల్ పార్టీస్ ఉంటాయి, రీజనల్ పార్టీస్ ఉంటాయి. నేషనల్ పార్టీస్లో రికగ్నైజ్డ్ ఉంటాయి, నాన్ రికగ్నైజ్డ్ ఉంటాయి. అందులో మళ్ళీ రిజిస్టర్డ్ అన్నీ అయినప్పటికీ అన్ని రికగ్నైజ్డ్ కావాల్సిన రూల్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఒక నేషనల్ పార్టీగా ఇది అని రిజిస్టర్ అయిన దాన్ని రికగ్నైజ్ చేస్తుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడుతుంది. ఒక రీజనల్ పార్టీ ఇది అని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి రికగ్నైజ్ చేస్తుంది. అలా భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? దీనికి రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకటి ఉంది. 1950లో ఒకటి వచ్చింది, 51లో ఒకటి వచ్చింది. సోనియా గాంధీకి సంబంధించి ఇది అడగడం, ఈ చేట భారతం అంతా నేను చెప్పాను కదా అది అడుగుతాడు. ఓకే, ఇది చదువుతావా? ఇదే కనుక ఎగ్జామ్లు అడిగేది అది యూపీఎస్సీ ఎందుకు అవుతుంది? పొద్దున్నే లేచి నువ్వు పేపర్లో చదివితే అక్కడ అది వచ్చేస్తే నువ్వు ఐఏఎస్ అయిపోతావా? ఏది ఒక జిల్లా అధికారం అయిపోతావా? నెవర్. సో కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ సంబంధించి ఒక మిత్ ఏంటి అన్నప్పుడు మేము ప్రిపేర్ అయితే న్యూస్ పేపర్ చదవాలి. ఇందా నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఇది ఏదైతే సోనియా గాంధీకి సంబంధించిన ఉందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించింది, దీని వెనకాల ఎంత కథ ఉందని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక స్టూడెంట్ యూపీఎస్సీలో దీని మీద ప్రశ్న వస్తుంది. అంతే, ఇందులోంచి డైరెక్ట్ క్వశ్చన్ రాదు. ఇలాంటి అర్థం చేసుకునే తత్వం ఒక స్టూడెంట్కి ఖచ్చితంగా మొదట్లో రాదు. అవును, మధ్యలోంచి రావచ్చు. అది కూడా ఎన్సీఆర్టీలు చదివితేను, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చదివితేను, ఎవరైనా గైడ్ దొరికితేను, కోచింగ్ సెంటర్లో ఎవరైనా ఇలా చెబితేను, 1-2 సార్లు ఎగ్జామ్ రాస్తాను. పాత రోగి కొత్త వైద్యుడు అవుతాడని తెలుగు సామెత ఉంటుంది. అలాగే రాస్తే అర్థమవుతుంది, ఓహో పేపర్ ఇలా చదవాలి రాబోయాను. అప్పుడు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అవును. 2, ఈ న్యూస్ పేపర్లలో ఒక హిందూ పేపర్ మాత్రమే కాకుండా, టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా, ఇలా కనీసం ఒక రోజుకి 8 న్యూస్ పేపర్లు చదివితేనే కానీ ఒక స్టూడెంట్కి కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ పూర్తి కాదు. ఇప్పుడు చెప్పండి, సాధ్యమాది? అంటే చదివితేనేమో అర్థం కాదు, చదివితేనేమో ఏం చదవాలో తెలీదు. ఇంత న్యూస్ పేపర్లో ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో తెలీదు. పైగా 1 కాదు 8 పేపర్లు చదవాలి. ఎందుకు? మూలాలేంటో అర్థమైతే తప్ప ఇది అర్థం కాదు. కానీ మరి ఐఏఎస్ అవ్వాలంటే ఇవన్నీ చదవాల్సిందే కదా. ఎస్. కానీ సైనికుడేమో అక్కడ యుద్ధం చేస్తూ ఉంటాడు,
మంత్రిగా సైన్యాధ్యక్షుడేమో ఇలా చెయ్యని చెప్తూ ఉంటాడు, మంత్రి గారేమో సైన్యాధ్యక్షుడికి ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. యుద్ధంలో గెలిస్తే ఎవరు గెలిచారంటారు? రాజు గెలిచారు. రాజు గెలిచారు. అలా 8 న్యూస్ పేపర్లు చదివి యూపీఎస్సీకి మాత్రమే ఉపయోగపడే కంటెంట్ని కొన్ని వెబ్సైట్లు ప్రత్యేకంగా అదే పని చేస్తున్నాయి. నీ తరపున సైనికుడిగా ఒక వెబ్సైట్ ఆ పని చేస్తుంటే పైగా నెల అయ్యేసరికి ఆ నెల మొత్తం కరెంట్ అఫైర్స్ అంతటినీ కలిపి మన చేతిలో పెడుతుంది. వాళ్ళెవరు ఆ పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ గురుకులం మేము కూడా అదే పని చేస్తాం, మేము చేసి పెడుతున్నప్పుడు ఇంకా స్టూడెంట్ కష్టపడేందుకు? న్యూస్ పేపర్ కావాలంటే చదువు, ఒక లుక్కి, ఒక ఆనందం కోసం, ఒక కాన్ఫిడెన్స్ కోసం, ఒక సంతృప్తి కోసం, ఒక అవగాహన కోసం, అంతకుమించి దీనికి ప్రాధాన్యం లేదు. కానీ ఈ న్యూస్ పేపర్లన్నీ చదివి ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ ఇవాళ కొన్ని వెబ్సైట్స్ ప్రత్యేకంగా ఇస్తున్నాయి. వాటిల్లో ఖచ్చితంగా 10 వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగా వాటిలో టాప్ 5 వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ 5 వెబ్సైట్స్ని నేను ప్రతి నెల చదువుతాను. నేను ప్రతిరోజు అలాగే న్యూస్ పేపర్ చదువుతాను వాటితో పాటు. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటిల్లో ది బెస్ట్ వెబ్సైట్ ఒకటే నా అబ్జర్వేషను, నా అనుభవంతో ఇది బెస్ట్ రాబాయ్ అని. అది నేనేం చేస్తానంటే మా ఈ గురుకులం స్టూడెంట్స్కి ఆ వెబ్సైట్ని ఫాలో అవ్వమంటాను నేను. ఓకే, సైన్యాధ్యక్షుడు పని చేస్తున్నాడు కదా, నేనేం చేస్తాను మంత్రిగా ఈ వెబ్సైట్స్లో ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్లో వాళ్ళు కూడా కవర్ చేయనివ్వకుండా ఉంటాయి. ఎందుకని? సాధారణంగా కరెంట్ అఫైర్స్ అంటే ఫ్యాక్ట్స్ ఇవ్వడం. ఎప్పుడైనా కానీ మీరు జర్నలిజంలో పనిచేశారు, మీకు తెలుసును, ఎప్పుడైనా 5W1H వాట్, వై, హూ, వెన్, వేర్, హౌ, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం అనే ఒక జర్నీలో ఒక వెబ్సైట్ ఏం చేయలేదు అంటే ఇవే న్యూస్ పేపర్లు అందించే కీలకమైన డాక్యుమెంట్స్ని మళ్ళీ ప్రత్యేకంగా చేయలేవు. అవి ఎందుకు చేయలేవంటే ఈ 5W1Hని కవర్ చేసేసరికి సరిపోతుంది వాళ్ళ టైం. అంటే ఇక్కడ కూడా మళ్ళీ స్టూడెంట్కి న్యూస్ పేపర్లు చదివినా వేస్ట్, ఆ వెబ్సైట్స్ ఇచ్చిన కంటెంట్ని చదివితే 85% పనిచేస్తాం. ఉదాహరణ చూద్దాం. ఇది హిందూ పేపర్లో ఏదో జూలై 19వ తారీఖు వచ్చిన ఒక పెద్ద ఇది దాదాపుగా ఫుల్ పేజ్ ఆర్టికల్. ఇది ఈ ఫుల్ పేజ్ ఆర్టికల్లో ఏముంది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏ విధంగా కోవిడ్-19 అనే ఎఫెక్ట్ వచ్చింది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కోవిడ్-19 అనే ఎఫెక్ట్ పడలేదు, పడకపోతే ఎందుకు పడలేదని చెప్తే ఒక ఆర్టికల్. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తోటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని మొత్తం చెబుతున్న అతిపెద్ద ఆర్టికల్, ఫుల్ పేజ్ ఆర్టికల్. ఓకే, ఇది చదవడానికి ఒక స్టూడెంట్కి ఎంత టైం పడుతుంది అన్నప్పుడు ఆ యావరేజ్ స్టూడెంట్ నేను మాట్లాడుతున్నాను, కనీసం 1.5 అవర్ పడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అర్థం కావాలి. దీనిలో ఇదంతా ఎగ్జామ్కి పనిచేయదు కదా. ఇందులోంచి మళ్ళీ క్రీమ్ తీస్తే ఎంత వస్తుంది అంటే మీరు నంబరు ఒక హాఫ్ పేజ్ కన్నా రాదు, మహా అయితే ఫుల్ పేజ్ వస్తుందేమో అంతే. ఇంతే వచ్చింది. అంటే ఇంత ఆర్టికల్లోంచి ఇంత కంటెంట్ని తీసి ఇచ్చే బాధ్యత నేను వేసుకుంటాను. సైనికుడేమో వెబ్సైట్ అనుకుంటే, సైన్యాధ్యక్షుడేమో వెబ్సైట్ అందించే మంత్లీ మ్యాగజైన్ అనుకుంటే, మంత్రి గారిలో నేనేం చేసి పెడతానంటే ఆయన అలా పంపించు, ఈయన ఇలా వాడుకో, ఇది ఎవడివ్వట్లేదా, నేను ఇస్తానులే, నీకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, కరెంట్ అఫైర్స్లో కమాండ్ అనాలిసిస్ కావాలి. మరి పైగా నేను కూడా ఏం చేస్తాను, ఈ ఆర్టికల్ చూపించి ఒరిజినల్ ఆర్టికల్ ఇది, దీని మీద వచ్చిన ఆర్టికల్ ఇది అని చెప్పి దీన్ని నేను స్టూడెంట్కి సప్లై చేసి, ఇలా ఎన్ని రకాలు ఉంటాయంటే ఎన్నో ఉంటాయి. ఉదాహరణ ఇదే దాంట్లో సింహాల మీద ఉంది, టైగర్స్ కానీ, అంటే బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఏరియాస్, శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదం కావచ్చు, ఎయిర్ప్లేన్ క్రాష్ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇలా కరెంట్ అఫైర్స్లో ఎన్ని రకాలైతే వస్తాయో. పైగా న్యూస్ పేపర్లు కూడా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాయంటే న్యూస్ మాత్రమే ఇవ్వకుండా దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం స్టార్ట్. అవును, కరెక్ట్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో చాలా ఇంపార్టెంట్ డేటా కొంత ఉంటుంది, కొన్ని మ్యాప్స్ ఇస్తారు, కొన్ని ఏదో వాటి కాల్లో రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. అలాంటి రిపోర్ట్లకు సంబంధించిన వాటన్నిటిని నేను సేకరించి స్టూడెంట్కి సప్లై చేస్తాను.
అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే స్టూడెంటు తన యొక్క జీవితంలో తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ సంపాదించుకోవడానికి కావలసిన ఎన్విరాన్మెంట్ ఇవాళ టెక్నాలజీ ఇస్తుంది. ఇదంతా టెక్నాలజీ వల్లే కదా. ఒక వెబ్సైట్ అంటే అర్థమైతే ఒక టెక్నాలజీయే కదా. ఆ ఇంటర్నెట్ వల్లనే కదా ఇవాళ సాధ్యమవుతుంది. ఇవాళ గూగుల్లోకి వెళ్తే, వికీపీడియాలోకి వెళ్తే కొన్ని వందల పేజీలు వస్తుంది కదా. ఇవాళ గవర్నమెంట్ వెబ్సైట్ ఒక నిర్మలా సీతారామన్ బడ్జెట్ని పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టిన 2 నిమిషాలకి మన చేతిలో ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పాపులేషన్ ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకునే ఈ టైంలో ఇండియా పాపులేషన్ ఎంతో, వరల్డ్ పాపులేషన్ ఎంతో, కాంగో పాపులేషన్ ఎంతో, మలేషియా పాపులేషన్ ఎంతో, ఇండోనేషియా పాపులేషన్ ఎంతో, క్షణాల్లో గంటకి నిమిషాలకి ఎంతమంది పుడుతున్నారో ఎంతమంది చచ్చిపోతున్నారో చెప్పే ఒక వెబ్సైట్స్ ఉన్నాయి. పాపులేషన్కి సంబంధించిన చెక్ పాయింట్స్ ఉన్నాయి. అలా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉన్నాయి. అలా ఎకాలజీకి సంబంధించి ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్న సమయానికి ఎన్ని నగరాల్లో శానిటేషన్ ఉందో చెప్పే మనకి వెబ్సైట్స్ ఉన్నాయి. ఇంత ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్ వాళ్ళు ఇస్తున్నప్పుడు న్యూస్ పేపర్ మాత్రమే ఇస్తుంది అనుకోవడం మిత్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యూస్ పేపర్ కన్నా భిన్నంగా చూడని చెప్పడానికి చేసే ప్రయత్నం అది. దాన్ని కొంచెం రెవల్యూషన్ చేసి స్టూడెంట్ యొక్క మైండ్లోకి బలంగా తీసుకెళ్ళింది ఏమంటానంటే, న్యూస్ పేపర్ చదవక్కర్లేదు రాబాయ్ అని చెప్తాను. అంటే చదవక్కర్లేదు రాబాయ్ అన్నప్పుడు వాడు ఆలోచిస్తాడు. కాబట్టి చదవక్కర్లేదంటే నా ఉద్దేశం ఏంటంటే, దీన్ని కాంపెన్సేట్ చేసుకుంటూ ఇచ్చే అనేకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, దాని రూపంలోకి వెళ్ళు అని చెప్పే ప్రయత్నం అనమాట. అందులో ఒక్క మాట చెప్పాలంటే, న్యూస్ పేపర్ని చదివితే ఇలా చదవాలి, న్యూస్ పేపర్ని ఇలా చదవలేనప్పుడు ఖచ్చితంగా ఈ గురుకులంలో నేను చేసే పనేది కాబట్టి సింపుల్గా ఈ గురుకులంలో ఆ కంటెంట్ని తీసుకోగలగాలి.